హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఒకే రోజు 5 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు డిసెంబర్ 21న దాదాపు 5 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలియజేశాయి. మరియు మిగతా నోటిఫికేషన్లు నెలాఖరులోగా విడుదల చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ శుక్రవారం మరో 5 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో జరిగిన కమిషన్ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 109 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులు మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 60 ఈవో గ్రేడ్ 3 పోస్టులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న 15 అసిస్టెంట్ పిఆర్ఓ పోస్టులు మరియు సిసిఎల్ఏ విభాగంలో ఖాళీగా ఉన్న 29 డిప్యూటీ సర్వేయర్ క్వారీ ఫార్వర్డ్ పోస్టులతో పాటు అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీ కోసం సంబంధించిన నోటిఫికేషన్లు శుక్రవారం విడుదల చేయాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 26వ తేదీన 1067 గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ పోస్టులకు మరియు 200 జూనియర్ లెక్చరర్ పోస్టులు మరియు 308 డిగ్రీ లెక్చరర్ పోస్టులు మరియు అలాగే 406 పాలిటెక్నిక్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసుల నోటిఫికేషన్ల విషయంలో మాత్రమే అనిశ్చితి నెలకొంది. గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గ్రూప్ 1లో 1B కిందకు తీసుకురావాలని గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొత్త నోటిఫికేషన్లు అమలు చేయాలా వద్దా అనే విషయంలో ఈ సందిగ్ధత ఏర్పడింది. నిరుద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో గత నోటిఫికేషన్లను సదరు ఉత్తర్వులను అమలు చేయకుండా నిలుపుదల చేశారు. అయితే అప్పట్లో ఈ ఒక్కసారే మినహాయింపు అనేలా సంతకం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై ఏపీపీఎస్సీ తాజాగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు. గతంలో భర్తీ కాకుండా మిగిలిన క్వారీ ఫార్వర్డ్ పోస్టులను కొత్త నోటిఫికేషన్లో కలపాలని కూడా కమిషన్ సమావేశం నిర్ణయించడం జరిగింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన తర్వాత ఏపీపీఎస్సీ ఇప్పటి వరకు ఏడబ్ల్యూ ఎఫ్ఆర్ఓ హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటనలు జారీ చేసినట్లు మనందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 21 రోజు అనగా ఈరోజు దాదాపు 5 నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు విడుదల ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని ఉద్యోగ ప్రకటనలు మిస్ కాకుండా ఉండాలంటే మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ నోటిఫికేషన్ అయినా ఏపీపీఎస్సీ సంబంధించి ప్రతి ఒక్కటి మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, జస్ట్ సబ్స్క్రైబ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.